ఇటు విజయవాడ వరదల సహాయంలో కానీ లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కనుక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చిన వరదల్లో ముఖ్యంగా పిఠాపురం చుట్టుపక్కల ఉన్న 2 నియోజకవర్గాల్లో కూడా వచ్చిన వరదల్లో వాటి సహాయ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? ఒకసారి నీ రివ్యూ చేసుకో. నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు, మీరు పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు హెలికాప్టర్లో తిరిగా తప్ప ఏ రోజు బురదలో దిగల. ఇక్కడ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ బురదలోకి వచ్చి ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి ఏ సాయం కావాలో ఇంకా నువ్వు 2 సార్లు ఏదో ప్రకటించావు. ఏది 135 కోట్లు 126 కోట్లు అదిగో ఏలూరు కాలువ గండిలు పడకుండా దాని మీద రోడ్లు వేస్తాను, తొక్కేస్తాను, తోటకూర వేస్తాను వేసావా? ఎంతవరకు శాంక్షన్ చేసావా? చేయలేదు. వరద బాధితుల దగ్గరికి లేకపోతే నిస్సాయుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఫండమెంటల్లో తెలియని ఎదవి నువ్వు చెప్పాలంటే ఒకటే ఒక మాట. నిన్ను మామూలుగా అయితే ఆ బురదలు వేసి తొక్కేయాల్సింది ఆ జనం. మోకాళ్ళ లోతు కూడా గిలకల లోతు నీళ్ళు లేని దాంట్లో నువ్వు రోడ్డు మీద కూడా తిరగకుండా టాటర్ ఎక్కెళ్ళి ఆ టాటర్ కూడా నేను 3 మనుషులు ఎక్కించుకొని తిప్పాల్సిన పరిస్థితి. మీకు కొంచెం ఇగిత జ్ఞానం కూడా లేదు. ఎట్లా పెంచారో నాకైతే తెలియదు. నువ్వు తాత దగ్గర పెరిగావో లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగావో నాకు తెలీదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎదవ లేదు నేను ఈ వరద బాధితుల దగ్గరికి వస్తానంటే 10 లారీలు ఏదన్నా కానీ నీ పార్టీ ఫండ్ 70,000 కోట్లు ఉండే కదా, దాంట్లో ఒక 10,000 ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దగ్గరికి పోతే ఎవడన్నా నమ్ముతాడు. ₹1 కోటి ఇస్తారు, అవి కూడా ఎగ్గొట్టేసి ఇచ్చిన దాఖలా లేని నువ్వు ఈ ప్రజల దగ్గరికి పోయి ఏ మగం పెట్టుకుని వెళ్ళావు. నేను కొట్టబోయారంట, సారీ టు సే, నువ్వు కొట్టబోయారంట. ఎందుకే నీకు రాజకీయం? చేతకనాడి నువ్వు పోలీసుల మీద దాడి చేసినట్టుగా ప్రజల మీద దాడి చేసావు. పాలేగాళ్ళని పెట్టుకొని నువ్వు ప్రభుత్వాన్ని నడిపావు. పాలేగాళ్ళు అంటే ఎవరో తెలుసా? ప్రభుత్వానికి శిస్తు కట్టేవాళ్ళు అనుకుంటున్నావా? నీ పాలేగాళ్ళకి జనం శిస్తు కట్టేవాళ్ళలాగా మార్చి నువ్వు చేసిన పని అది. అసలు బుద్ధుండాడు ఎవడైనా సరే అస్తాల్లో ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారండి? అయ్యా మీకు ప్రభుత్వ సాయం అందుతుందో, అందకపోతే నేను ఉన్నాను, మీ అందరికీ నేను ఏదన్నా పంపిస్తాను, చేతైన మాటలు మాట్లాడు. చేతగానే ఏదోలాగా నువ్వు ఆడికి 15,000 ఇస్తున్నాడు, ఈడి 15,000 ఇస్తాడు, 3 సిలిండర్ ఇస్తాడు, 6 సూపర్ 6. అరే ఎందుకు వెళ్ళారండి ప్రచారం చేసడానికి? నిన్ను ఎవడు పిలిచాడు అక్కడికి? అదే నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని తాడేపల్లిలో నువ్వు పెట్టుకోవచ్చు కదా సినిమా, వీళ్ళతో సెటిల్ వేసినట్టుగా వెనక మళ్ళీ వరద వస్తున్నట్టుగా నువ్వు దాంట్లో గ్రాఫిక్లు చేసుకొని పెట్టుకుంటే అయిపోను కదా. మరి ఇంకెందుకు వెళ్ళావు? పిచ్చోడవా మంచోడవా నువ్వు? ఛీ నీ బతికెట్ట నువ్వు. ఇప్పుడు ఏంటంటే ఆ పాస్పోర్ట్ రాలేదు, పాస్పోర్ట్ వచ్చినట్టు వీళ్ళందరూ నువ్వు జైలు జీవితం గడపాల్సిన వ్యక్తివే. దాంట్లో ఈ ప్రూఫ్ అయితే ఎవ్వడూ ఆపలేడు. నెక్స్ట్ టర్న్ నీది వస్తుంది. ప్రతి టర్ను అందరిది కాదు అనుకున్నా. నెక్స్ట్ మాది అరే నా గవర్నమెంట్ 30 సంవత్సరాలు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జైలు వేసావు. పట్టాభి ఇల్లు తగలబెట్టడానికి పోయావు. ఇకపోతే పట్టాభిని మాచర్లో తురకా కిషోర్ అనే వ్యక్తి కొడితే ఆ రోజు మండదా? మాకు మండుతుంది. కానీ నువ్వు మేము వెళ్ళినా కానీ మా మీదే కేసులు పెట్టి ఆ తురకా కిషోర్ గారికి పదవులు ఇచ్చి ఆడు బోరగడ్డ అనిల్ అంట ఎదవా, ఆడు క్యాస్టులతో మనకి పని లేదు. బోరగడ్డ అనిల్ అదొక ఎదవా. వాడికి నువ్వు మంచి గౌరవం ఇచ్చావు. వీడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి మీదకు పోయిన దాడి మీద ఇంకా కేసు రాలా, నెక్స్ట్ వస్తుంది అది. ఆ తర్వాత నువ్వే చెప్పావు అని చెప్పేసి వాడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత నందిగం సురేష్ పడవలను వదిలిపెట్టుడేంది, దాంట్లో బాంబులు పెట్టిడేంద్రా. ఇప్పుడు ఏం చేయదలుచుకున్న? ప్రకాశం బ్యారేజ్ ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రం ఉండకూడదు, మేము గెలవలేదు కాబట్టి. ఏంటది? నువ్వు బ్రిటిష్ పాలన ఉండాలనుకుంటున్నాయేమో? బ్రిటిష్లను తరిగికొట్టాం శాంతియుతంగా, మేము శాంతియుతంగానే యుద్ధం చేస్తున్నాం. నువ్వు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలి అని ఆలోచనలో ఉండవు. గుర్తుపెట్టుకో, జగనే ఉండుంటే ఈ పార్టీకి రాష్ట్రంలో సగం మంది జనాభా తగ్గిపోయేది. రెండోది అమ్మఒడి అంటావు, అమ్మఒడి వచ్చి ఉండేదేమో తెలీదు. అమ్మఒడి పేరుతోటి నువ్వు 1000 కోట్లు దోసుకునేవాడివి. మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, చందనం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇన్ని మాఫియాలు పెట్టుకొని నువ్వేంట్రా నువ్వు ఇక తప్పట్లా.
వల్వర్ లాంగ్వేజ్ వస్తుంది. ఇన్ని మాఫియాలు పెట్టుకొని నువ్వు నీ చుట్టూరు ఈ దరిద్రాన్ని పెట్టుకొని నువ్వు ఏడకొచ్చి మాట్లాడుతున్నావు. మండదా అబ్బా ఎందుకు మండదు? సిపిఎస్ రద్దు చేస్తున్నప్పుడు మండలేదా? చంద్రబాబు నాయుడు తుపాకీగా కాల్స్తానన్నప్పుడు మండలేదా జనానికి? నడి రోడ్డు మీద ఉరిదీయాలన్నప్పుడు మండలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళందరూ శాంతియుతంగా యుద్ధం చేశారే తప్ప పిచ్చి కేసులు పెట్టి నువ్వు వేసి ఒక్క ప్రూఫ్ చేయలేక దరిద్రంగా నీ దరిద్రాన్ని నువ్వు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఆ బోషడీకే అనే పదాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే పదాన్ని పట్టుకొని ఎందుకు మళ్ళీ అదే పదాన్ని పట్టుకొని వాడుతున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు నా పని అయిపోయింది. బోషడీకే అంటే అరే పిచ్చనా కొడక అని అర్థం. బోషడీకే అంటే అరే దాన్ని బ్రోకర్ అంటారు. అంతేగాని హిందీలో భూషణం అంటే అనకూడదులే. భూషణం అంటాం. భూషణం ఏడుంటుంది? ఇళ్లలో ఉంటుంది. భూషణంలో దాక్కునే నా కొడక, దాని అర్థం అదే. భూషణంలో దాక్కునేవాడు వీడు. భూషణాలు ఉండే కదా ఇళ్లలో, దాన్ని తెలుగు పదం అది. కొన్ని ఉండే అనగొండి. ఇక్కడ ప్రధానంగా అయిపోయిన దాని గురించి ఇక్కడికి వచ్చి మళ్ళీ గుంటూరు పర్యటనలో కూడా ఆయన ఈ మాట అంటే కోపం రాదా? ఆ మాత్రానికి అరెస్ట్ చేస్తారా? వెళ్ళి ఏదో 4 ధర్నా చేద్దామని వెళ్తే తెలుగుదేశం వాళ్ళే కొట్టబోయారు మమ్మల్ని అని చెప్పే మాట అయితే అంటున్నాడు కదా. నిన్న అక్కడికి వెళ్ళాము, ఇందాకే మీరు అన్నారు నీకు 15 ఏళ్ళు వచ్చినాయా అని. అసలు వచ్చిన సబ్జెక్ట్ ఏంటి, ఈయన మాట్లాడుతుండే ఏంటి, ఎందువల్ల అంటారు? ఈయన కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటారు? ఈయనకి సిప్ అందరికీ మైండ్లో ఉంటుంది, వీడికి మోకాళ్ళలో ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈయనకి మోకాళ్ళలో ఉంది. ఈ సిప్పు బ్రెయిన్కి రావాలంటే చాలా టైం పట్టుద్ది. ఈ సిప్పు లేదు వాడికి. సిప్పు లేనివాడు ఏం చేస్తాడు? మెంటల్లీ డిస్టర్బ్. రోజు 1000 కోట్ల డబ్బులు లెక్క పెట్టుకున్నాడికి డబ్బులు రాకపోతే ఎట్లా ఉంటుంది? ఆయనకున్న వీక్నెస్ ఏంటంటే డబ్బులు రావాలి. డబ్బులు ఏం చేసుకుంటారా? నువ్వు తినేది ఎంత? రోజు మొత్తం మీద కలిపి 1000 రూపాయలు తిండి తినలేవు. నీ బతుకది. 10 మందికి పెట్టలేవు. సొత్తా కూర్చోవడం తప్ప ప్లేట్ పెట్టుకొని సొత్తా కూర్చుంటావు. నువ్వు తినవు, ఇంకోటి పెట్టవు. అదో దరిద్రం నీది. నువ్వు నీ చేతులకి ఎముకలు లేవని చెప్పేసి ఒక ఏదో మాట్లాడాడు అసెంబ్లీలో. ఆ ఏదో పేరు నాకైతే గుర్తులేదు. ఆ జగనన్న ఈ దరిద్రం రోజు అది. ఇప్పుడు మాట్లాడు. నగరి అడ్డా, రోజే అడ్డా అని మాట్లాడింది. మాట్లాడవే ఇప్పుడు? దొబ్బిందా నీకు? ఈడొకడు నందిగాం సురేష్ అరిటాకులు అమ్ముకునేవాడు, అది ఆర్టీసీ బళ్ళ దగ్గర. వాడు రోడ్లలో వేసి ఇసుకని ఎత్తుకుపోయి మన హైకోర్టు దగ్గర నేను చూసా 3 అంతస్తుల ఎత్తు ఇసుక ఉండేది, అది మొత్తం అమ్ముకుపోయాడు. ఈ తర్వాత ఇసుక ట్రంపుల్ని వాడు ఇదిగా పెట్టుకొని నిన్న లాక్లు వేసి దాంట్లో బాంబులు పెట్టి వదిలాడు. ఏం చేయదలుచుకున్నారా మీరు రాష్ట్రాన్ని? నువ్వైతే వచ్చుంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. లాండ్ర అనేది అదే నేను ఉండేట్టయితే కనుక ఇంత లేట్ అయ్యేది కాదు. వరద సహాయంలో కానీ దేంట్లో అయినా కానీ ఇంత లేట్ అయ్యేది కాదు. హడావుడిగా అందరికీ అన్నీ అందించేవాడిని అంటున్నాడు కదా. ఈ నాయనం సంచిలో ఆయన తీసి ఇస్తున్నాడా? పోనీ చంద్రబాబు నాయుడు ఆయన సొంత డబ్బులేని ఖర్చు పెట్టట్లేదు, ఓకే. కనీసం మనిషి అక్కడ నుంచున్నాడు కదా. నువ్వు 3 రోజుల తర్వాత వచ్చి ముసుగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్టగా? ఆయన ఫోటోల కోసం నుంచున్నాడు అంటున్నాడుగా. నువ్వు దేనికి వచ్చావండి? నువ్వు ఫోటోల కోసం వచ్చావో? ఆయన 9 రోజులు కూడు నీళ్ళు లేకుండా తిరిగాడో అందరికీ తెలుసు, చూసిన ప్రజలకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నారా? ఎదవా సన్నాసి. అవునా కాదా? ఎదవా సన్నాసివా? ఇప్పుడు నిన్న ఆడికి వచ్చావు, ఏలూరుకి ఒక 10 బళ్ళు పంపిస్తున్నాను, వరద అని చెప్పా. 2 జేసీబీలు పంపిస్తున్నాను, గండ్లు పోడ్చండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి నీ టీంని ఏమైనా పంపించా? లేదుగా. నీ ఐప్యాక్ టీం ఒకటి ఉంటుంది, ఆ ఐప్యాక్ టీం తోటే మాట్లాడతావు. వాళ్ళు చెప్పిందే వింటావు. ఈడ గుంటూరు దగ్గర జైలుకి వచ్చిన ఒక దొంగ ఇంకో దొంగను పలకరించడానికి వచ్చాడు. అంతే ఒక దొంగ ఇంకో దొంగను పలకరించడానికి వచ్చి పథకాల గురించి చెప్తాడు. ఇక్కడ ఏం మాట్లాడుతాడు? జగనే ఉండుంటే ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో మెతుకు దొరికేది కాదు, బతుకు జీవుడే ఉండేవాడు కాదు.